ఒక గ్రామంలో సావిత్రి మరియు రామయ్య అనే దంపతులు ఉండేవారు. వారు చాలా కష్టపడే మనుషులు. ఎక్కడ చిన్న పని ఉన్నా వెంటనే వెళ్లి పని చేసి డబ్బు సంపాదించేవారు. అదే ఊరిలో మీరయ్య మరియు నాగమ్మ ఉండేవారు. వాళ్ళు చాలా సోమరిపోతులు. ఇంట్లో పని కూడా చేసుకునే వారు కాదు. వాళ్ళ తాతల ఆస్తి అంతా అమ్ముకుంటూ సుఖంగా జీవిస్తూ కాలం గడిపేవారు. సావిత్రి మరియు రామయ్య దగ్గర కొంత డబ్బు చేరింది. ఒక రోజు సావిత్రి రామయ్యతో, మనము ఒక చిన్న వ్యాపారం పెట్టుకుందాం. మనకంటూ ఒక పని ఉంటే ఇంకా బాగా జీవించగలం అంది. రామయ్య కూడా అంగీకరించాడు. ఇద్దరూ కలిసి చిన్న కిరాణా దుకాణం పెట్టుకున్నారు. వారు నిజాయితీగా వ్యాపారం చేసేవారు. ఎవరికైనా అవసరం ఉంటే సహాయం కూడా చేసేవారు. కొద్దికాలంలో వారి దుకాణం బాగా నడిచింది. ఇది చూసి మీరయ్య మరియు నాగమ్మ ఆశ్చర్యపోయారు. కాని వాళ్లు మాత్రం పని చేయకుండా రోజులు గడిపారు. కొంతకాలానికి వాళ్ల దగ్గర ఉన్న ఆస్తి అంతా అయిపోయింది. చివరకు వారికి తినడానికి కూడా డబ్బు లేకపోయింది. అప్పుడు మీరయ్య మరియు నాగమ్మ రామయ్య దగ్గరకు వెళ్లి ఇలా అన్నారు, మేము చాలా తప్పు చేశాము. పని చేయకుండా కాలం వృధా చేశాము అని బాధపడ్డాడు. సావిత్రి నవ్వుతూ, పని చేయడం, కష్టపడటం మంచి అలవాటు. ఇప్పటికైనా మీరు పని మొదలుపెడితే మీ జీవితం మారుతుంది అంది. అప్పుడు మీరయ్య మరియు నాగమ్మ తప్పు తెలుసుకొని పని చేయడం ప్రారంభించారు. కొద్దికాలానికి వాళ్లు బాగా డబ్బు సంపాదించి మంచి ఇల్లు కొన్నారు. ఇప్పుడు వాళ్లు మంచి జీవితం గడపడం మొదలుపెట్టారు. నీతి: కష్టపడటం ఒక మంచి అలవాటు. సోమరితనం జీవితాన్ని నాశనం చేస్తుంది.